గ్యాంగ్స్టర్ నయీం అతని అనుచరులపైన రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల దర్యాప్తు కీలక ఘట్టానికి చేరుకుంది. సిట్ పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టిన శాంతి భద్రతల అదనపు డీజీ అంజనీ కుమార్, ఐజీ నాగిరెడ్డితో పాటు విచారణ అధికారులతో సమావేశమయ్యారు. నయీం కేసులను దర్యాప్తు చేసిన అధికారులందరి నుంచి వివరాలు సేకరించారు. నయీం కేసుల్లో ఇక ఛార్జిషీట్లు. పోలీసులను ఆదేశించిన ఏడీజీ అంజనీ కుమార్. ఇప్పటి వరకు 72 కేసులు, 80 మంది అరెస్ట్. 2-3 రోజుల్లో కీలక పరిణామాలు. గ్యాంగ్స్టర్ నయీం కేసులకు సంబంధించి కీలక ఆధారాలు లభ్యమైనందున తదుపరి కార్యాచరణ ప్రారంభించాలని శాంతి భద్రతల అదనపు డీజీ అంజనీ కుమార్ పోలీసులకు సూచించారు. ఇప్పటి వరకు 7 జిల్లాల పరిధిలో దాదాపు 72 కేసులు నమోదవగా 80 మందిని అరెస్ట్ చేశారు. వీటికి సంబంధించి వెంటనే ఛార్జిషీటు దాఖలు చేయాలని అంజనీ కుమార్ అధికారులను ఆదేశించినట్లు సమాచారం. స్థానిక కోర్టుల్లో ఎక్కడికక్కడ వీటిని దాఖలు చేయాలని సూచించారు. నయీం కేసుల్లో ఇప్పటి వరకు అరెస్టైన 80 మందిలో అతడి కుటుంబీకులు, సన్నిహితులు మాత్రమే ఉన్నారు. నయీం ద్వారా పలువురు రాజకీయ నాయకులు, పోలీసులు లబ్ధి పొందినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటి వరకు అరెస్టైన నయీం అనుచరుల నుంచి ఈ కోణానికి సంబంధించి వివరాలు, వారి మధ్య నడిచిన లావాదేవీలపై ప్రాథమిక ఆధారాలు సేకరించారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొందరి విషయంలో పక్కా ఆధారాలు లభ్యం కావడంతో వారిపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. నయీంతో ప్రముఖుల సంబంధాలపై వార్తలు వెలువడుతుండగా కొందరు నేతలపై నల్లగొండ జిల్లాలో కేసులు సైతం నమోదయ్యాయి. దీంతో గ్యాంగ్స్టర్ కేసు పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఈ నెల 20 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విపక్షాల విమర్శలకు ఆస్కారం లేకుండా నయీం కేసుల్లో తదుపరి చర్యలకు సిద్ధమయ్యారు. ఇప్పటికే నమోదైన కేసుల్లో కబ్జా, బెదిరింపు ఆరోపణలతో కూడిన వాటిని కొలిక్కి తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అందుకనుగుణంగా సిట్లో పోలీస్ సిబ్బందిని పెంచడమే కాకుండా దర్యాప్తు వేగాన్ని కూడా పెంచారు. 2-3 రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. కొందరు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులతో పాటు పోలీసు అధికారులపైన చర్యలు తీసుకునేందుకు పోలీసు విభాగం కసరత్తు చేస్తోంది.